మనిషికి భయపడి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. మనిషికి భయపడి పట్నం విడిచి పారిపోవద్దు. అరే, నేను అప్పు తీర్చలేని చచ్చిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది భయంకరమే, అది భయంకరమే. అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు సిల్లిగా. ఎక్కడతో అయిపోతే నేను కూడా ఆత్మహత్య చేసుకునేవాడిని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఎక్కడతో ఆగదే, ఎక్కడతో మన శరీరమే ఆగిద్ది, మన ఆత్మకి మరణం లేదు. ఎస్, నిన్ను అవమానపరుస్తారండి. ఉద్యోగం చేసే చోట అవమానపరుస్తారండి. బంధువులు ఎదుట అవమానపరుస్తారండి. వాళ్ళకి భయపడకండి. ఎస్, ఏం భయపడదు అంటావా? అందరూ మంది అంటున్నారు. అంతే, మరి ఏం చేయలేం. మరి ఎందుకు తీసుకున్నావు అప్పు? నువ్వు చనిపోయినాకు ఒక ఆత్మ ఉంది. యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఉంటుందే. అక్కడ మలమల మాలిపోతుంటాం. ఎస్, మనిషికి భయపడకండి. ఎవరికి భయపడండి? దేవుడు కాపాడుతాడు. ఎస్, ఎంతమంది అండి 80 కోట్ల రూపాయల అప్పులు చేసినోడు కూడా సావలా. 8 లక్షల రూపాయలని చచ్చిపోయాడు. ప్రతి చిన్నదానికి చచ్చిపోతా. మనుషులకి, దేవునికి నేను నిన్ను కాపాడతా, నేను తోడే ఉంటా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు, అయినను నేను వాటిని పోషిస్తున్నా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఒక పిచ్చుక నేల మీద పడితే ఎవడు పట్టించుకుంటున్నాడండి? మన కళ్ళ ముందర ఒక పిచ్చిక చచ్చిపోతే, ఒక కోడి పెట్ట చచ్చిపోతే, కోడి పుంజు చచ్చిపోతే ఎవడు పట్టించుకుంటున్నాడండి? కానీ యేసే అన్నాడు, నా లెడ్జర్ బుక్లో దాన్ని రాసుకుంటా. అంటే నీ తలలో ఒక వెంట్రిక కిందకి పడితే నాకు తెలవకుండా కిందకి పడదంట. నేను మిమ్మల్ని పట్టించుకోనా? నేను మిమ్మల్ని చూడనా? శిష్యులారా, మనుషులకు భయపడకండి. ఎవరికి భయపడండి? దేవునికి మీరు భయపడండి.